ఎలక్షన్లప్పుడు ప్రతిదాని మీదన మనం మన ఇష్టం అది అట్టించో 100 కంటైనర్లు వెళ్ళేయండి, అందులో డబ్బులు అంట సార్ జగన్ పంపించాడంట అని తెలుగుదేశం వాళ్ళు చెప్పచ్చు, లేకపోతే ఈ చంద్రబాబు డబ్బులు అని వైసీపీ వాళ్ళు చెప్పచ్చు. కానీ టీవీ ఛానళ్ళు ఎలా పడితే అట్లాగా వాళ్ళ ట్రాప్లో పడితే ఎట్లుంటుందో నిన్న సజీవమైనటువంటి సాక్ష్యం ఒకటి చోటు చేసుకుంది. టీవీ5లో ఒక బ్రేకింగ్ వచ్చింది. కడప జిల్లాలో 30 కంటైనర్లో వైసీపీ నేతకు చెందిన డబ్బులు కడపలో పట్టివేత అంటూ. తీరా చూస్తే 30 ట్రక్కులు ఒకేసారి కడప నుంచి తిరుపతి రోడ్లో బయలుదేరింది. పోలీసులకు అనుమానం వచ్చి ఆపి చూస్తే అందులో ఉన్నటువంటి వాళ్ళు తిరగబడ్డారు, గన్లు చూపించారు, గట్టిగా పోలీసులు మీడియా వాళ్ళ మీద తిరగబడ్డారు అని చెప్పి వేసుకొచ్చారు. తీరా చూస్తే తర్వాత వాళ్ళకి చూపించినటువంటి సంబంధించిన ఐడి కార్డు చూపించారు. వాళ్ళు ఎవరంటే కేంద్ర బలగాలు. ఏంటయ్యా అంటే ఆర్మీకి సంబంధించినటువంటి మెటీరియల్స్, ఇంకా కొన్ని మెటీరియల్స్ తీసుకుని వెళ్తున్నారు అవి అని చెప్పి చెక్ చేస్తే బయటపడింది. అంటే ఓవరాల్గా చూస్తే ఆర్మీ వాళ్ళు వెళ్తున్నటువంటి కంటైనర్లని, డబ్బుల కంటైనర్లని ఎవడో లీక్ చేశాడు. ఎవడో దేశద్రోహికి పనికొచ్చింది ఈ ఛానల్. ఎట్లాగా ఏం కంటెంట్ ఉంది లోపల, ఏం ఆర్మీ మెటీరియల్ తీసుకెళ్తున్నారో వాడు తెలుసుకోవడానికి ప్రయత్నిస్తే లోపల సాధ్యం అయ్యి ఉండదు. ఇట్లాగో ఛానల్ వాడికి చెప్పుంటాడు, వాడు ఈ బ్రేకింగ్లు వేసేటప్పటికి వీళ్ళు వెళ్ళి చూస్తే దాంట్లో ఉన్నటువంటి వాళ్ళు ఏం మెటీరియల్ ఉందో చెప్పారు. ఈ విషయం ఆటోమేటిక్గా ఆ సంబంధిత అంటే దేశద్రోహికి తెలిసి ఉంటుందిగా, తెలుసుకోవడానికి వాడు వేసిన ఎత్తులో మీడియా పావుగా మారింది.